విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి పాత్రికేయ మిత్రులకి గిరిజన సంక్షేమ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఈ వేదిక దగ్గరికి మరికొద్ది క్షణాలలో రానుంది. వారి తరపున వారి ఆదేశాల మేరకు వెలుగులు పూయించడానికి విద్యార్థినుడు అనేక జిల్లాలు విస్తృతంగా పర్యటిస్తున్నప్పుడు గ్రూపులకు 5 లక్షలు, కొన్ని గ్రూపులు 3 లక్షలు అంటే సీనియర్ బయట చేస్తున్నాము. అవి అభివృద్ధి కార్యక్రమం చేసుకోవాలని చెప్పేసి దళిత గిరిజనుల కోసం చంద్రన్న రుణమేళ అనే కార్యక్రమాన్ని 11 జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది 11వ జిల్లా. చివరిగా అనంతపూర్ జిల్లాలో 12వ జిల్లా ఆ కార్యక్రమంతో ముగుస్తుంది. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి రుణమేళాలో 165 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి రుణాలని, సబ్సిడీలని మంజూరు చేయడం జరిగింది. డ్వాక్రా మహిళలకు కానీ, ఆటోలకు కానీ, కిరాణా షాపులకు కానీ, స్వయం ఉపాధి పథకాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు కానీ 165 కోట్ల రూపాయల రుణాలని, సబ్సిడీలని మంజూరు చేశాం. సుమారు 90,000 మంది లబ్ధిదారులకి ఈ రుణాలని మంజూరు చేయడం జరిగింది. ఇవాళ ఈ విధంగా చేయటం ద్వారా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ప్రభుత్వం యొక్క తపన, మా ముఖ్యమంత్రి గారు యొక్క ఆశలు, ఆశయాలు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. అట్టడుగు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వం లక్ష్యం. ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నది. వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తాము. ఎంత శ్రమైనా, కష్టమైనా, ఎన్ని వందల వేల కోట్లైనా ఖర్చు పెడతాము. ఎస్సీ ఎస్టీలను ఆదుకుని వారి జీవన ప్రమాణాలు పెంచి, ఆదాయ వనరులు పెంచి, ఇతర సామాజిక వర్గాలతో పాటు ధీటుగా వారిని కూడా అభివృద్ధి చేయడానికి మేము చిత్తశుద్ధితో అన్ని ప్రయత్నాలు చేస్తాము.